ఈరోజు మనం చైన్ క్లీనింగ్ గురించి మాట్లాడుకుందాం. చైన్ క్లీనింగ్‌కి అందరూ చైన్ లూప్స్ గానీ, చైన్ క్లీనింగ్ స్ప్రేస్ గానీ అందరూ వాడతారు. సో, అయన్నీ వాడాల్సిన అవసరం లేదు. సో, కొన్నుంటాయి WD-40 అని, మోటోలీ C1 అని ఉంటది. మోటోలీ C2 వచ్చేసి చైన్ లూప్, C1 వచ్చేసి చైన్ క్లీనర్ అనమాట. ఈ WD-40 ఏందంటే రస్ట్ కూడా క్లీన్ చేస్తది. మోటోల్ C1 కొంచెం చైన్ క్లీనింగ్‌కి వాటికే పనికొస్తది. రస్ట్ వాటికి ఎక్కువ పనికిరాదు. సో, WD వాడాలనుకుంటే వాడండి. బట్ నేనైతే ఎప్పుడు ఈ చైన్ క్లీనింగ్ స్ప్రేస్ ఏం వాడను. నేను మన స్టైల్‌లో బడ్జెట్‌లోనే క్లీన్ చేస్తా. ఎందుకంటే చైన్ క్లీనింగ్ కూడా వందలు, 500 పెట్టాల్సిన అవసరం లేదు. మనం రూ. 20 డీజిల్ తెచ్చుకుంటే సరిపోతది. రైనీ సీజన్‌లో ఎక్కువ స్ప్రేస్ వాడతా. ఎందుకంటే ఆయిల్ వాడితే మొత్తం డస్ట్ అంటుకోపోతది దానికి. 90 గేర్ ఆయిల్ అని ఉంటది. సో, 500కి ఒకసారి లూప్ చేసుకోవాలి అండ్ ఎవ్రీ 1500కి ఒకసారి చైన్ క్లీనింగ్ చేసుకోవాలి. సో, కూల్ ప్లేసెస్‌లో ఉంచడానికి ట్రై చేయండి స్ప్రే బాటిల్స్ వాడితే. 3 బాటిల్స్ కొనే బదులు నాకు కొత్త చైన్ స్ప్రాకెటే వస్తది. ఎప్పుడైనా చైన్ క్లీన్ చేసినప్పుడు మెయిన్ క్లీన్ చేయాల్సింది బ్యాక్ కాదు. మెయిన్ క్లీన్ చేయాల్సింది ఎప్పుడైనా ఫ్రంట్ స్ప్రాకెట్. సో, మెయిన్ ఎక్కువ ఈడ క్లీన్ చేసుకోండి ఫస్ట్. ఆయిల్ పెట్టగానే స్ప్రే చేయగానే మొత్తం దానికున్న డస్ట్ అంతా కిందికి వచ్చేస్తుంది. చైన్ క్లీనింగ్ తర్వాత చూడండి ఎంత క్లీన్ ఉందో. క్లీన్ చేయడం పెద్ద టాస్కే. సో, నేను 1500 కిలోమీటర్స్‌కి 2000కి ఒకసారి క్లీన్ చేసుకుంటేనే ఇంత వెళ్ళింది. అదే 90 గేర్ ఆయిల్ స్ప్రే రెండు లేకపోతే ఏం చేస్తా అంటే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు పాత ఇంజన్ ఆయిల్ తీస్తాం కదా. సో, పాత ఇంజన్ ఆయిల్ నేను కొంచెం ఒక బాటిల్లో పోసుకుంటా. సో, అది వాడతా చైన్ లూప్‌కి. బైక్ వాష్ కూడా మీరు డీజిల్ వాష్ ఎక్కువ చేయించకండి. కొత్త బండ్లు ఏదైతే పెయింట్ తొందరగా ఖరాబ్ అవుతుంది.